ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక రేపటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షకు అనుమతించలేదు. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక రేపటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షకు అనుమతించలేదు. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. రేపు ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లీలాని అడిగి తెలుసుకుందాం. లీలా, పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? విద్యాశాఖ ఏం చెప్తా ఉంది? ఒకటి, మరొక వైపు ఇటు ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే పరీక్షలకు అనుమతించబోమంటూ పెట్టిన నిబంధన పట్ల విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఏమంటున్నారు? చాలా మంది నష్టపోయేందుకు అవకాశం ఉంటుంది కదా. అవును నవీన్ యాక్చువల్గా మనకి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్ ఎగ్జామ్స్ అయితే మాత్రం ప్రారంభమయ్యాయి. ఇంటర్తో పాటు 10th ఎగ్జామ్స్ కూడా ఇదే మార్చి నెలలో పెట్టేస్తున్నాం అంటే జరుగుతుంది. ఎందుకంటే వచ్చే నెల ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్చి నెలలోనే ఇటు ఇంటర్ ఎగ్జామ్స్ అట్లాగే 10th ఎగ్జామ్స్ కూడా పెడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ మనకి విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు కూడా ఇంటర్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభిస్తున్నారు. అయితే విద్యార్థులు అయితే మాత్రం ఈ ఇంటర్ ఎగ్జామ్స్ ఒక నెల ముందు రావడంతోనే కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే మనకు చూసుకుంటే ప్రభుత్వం కానీ ఇటు కాలేజీ యంత్రాంగాలు కానీ పూర్తిగా విఫలమయ్యాయని మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే సెంటర్స్ వద్ద పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక్క నిమిషం ఆలస్యం అవ్వడం అనేది పక్కన పెడితే అసలు విద్యార్థులు వచ్చి అంటే మార్నింగ్ 7:30 నుంచే సెంటర్స్ దగ్గరకు వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి సెంటర్ వద్ద లోపలికి అనుమతించడం కానీ అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ శ్రీ చైతన్య క్యాంపస్లు బెన్ సర్కిల్లో ప్రధానంగా 4 క్యాంపస్లు ఉన్నాయి. అలాగే మనకి నారాయణ క్యాంపస్లు కూడా 4 క్యాంపస్ల వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక శ్రీ చైతన్య క్యాంపస్ ఇప్పుడు మనం బెన్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ చైతన్య క్యాంపస్ వద్ద ఉన్నాము. ఇదే బెన్ సర్కిల్ ఏరియాలో బెన్ సర్కిల్ అలాగే మనకు చూసుకుంటే ఈ సర్కిల్ గ్యాప్ లోనే 4 సరౌండింగ్స్ లో కూడా శ్రీ చైతన్య క్యాంపస్లు ఉండడంతో విద్యార్థులు ఇక్కడికి మార్నింగ్ 7:30కి వచ్చి ఉండడం అయితే జరిగింది. గేట్లు ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ హాల్ టికెట్ వెరిఫికేషన్ చేసి కోడ్ ఇక్కడ కాదు, మీరు వెళ్ళి వేరే సెంటర్ ఉంది, మీరు ఆ సెంటర్కి వెళ్ళండి అని చెప్పడం అయితే జరిగింది. 10 నిమిషాల్లో విద్యార్థులు 7:30కి వచ్చిన విద్యార్థులు 10 నిమిషాల తక్కువ 9 గంటలకి రోడ్ల మీద పరిగెట్టుకుంటా వాళ్ళ సెంటర్లు ఎక్కడ ఉన్నాయని చెప్పి పరిగెట్టుకుంటా వాళ్ళ సెంటర్లకు వెళ్ళడం అయితే జరిగింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆగ్రహాన్ని అయితే ఇక్కడ వ్యక్తం చేశారు. ఇక్కడ పోలీసులకి వారికి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఏ రకంగా తమ విద్యార్థులకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి సెంటర్ ఇక్కడ కాదు వేరే సెంటర్ అని ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇక్కడికి వచ్చి హాల్ టికెట్ ముందే వెరిఫికేషన్ చేసి వాళ్ళ కోడ్ ఇక్కడ కాదు వేరే సెంటర్ లో కోడ్ ఉందని తెలపడం కానీ అలాంటివి ఏమీ చేయలేదు. అలాగే ఇక్కడ 144 సెక్షన్ పెట్టారే కానీ దాన్ని అమలు చేసేందుకు సరైనటువంటి పోలీసులు కానీ ఇక్కడ కనీసం ఈ రోడ్ లో మనం ఎక్కడ చూడొచ్చు, ఎక్కడ ఒక పోలీస్ కూడా లేరు. కనీసం ఎంతో మంది అంటే మార్నింగ్ మేము వచ్చే 7:30 టైంకి అయితే మాత్రం రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయాయి. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో ఈ సెంటర్ వద్ద అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. అయితే ఇప్పుడైతే మాత్రం
ఆ టైంలో కనీసం ఒక పోలీస్ కూడా రాలేనటువంటి పరిస్థితి. లాస్ట్ 5 minutes ముందు పోలీసులు 2 కానిస్టేబుల్ వచ్చి వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి చేశారు. అలాగే విద్యార్థుల హాల్ టికెట్లు కూడా ఎక్కడికక్కడ వాళ్ళ కవర్లు లాగేసుకోవడం అవన్నీ కూడా చేయడం అయితే జరిగింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. అంటే వాళ్ళు ఎట్లాంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు కాలేజ్ యాజమాన్యం పైన అనేది వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మీ పిల్లల్ని తీసుకొచ్చారు, సెంటర్లో వదిలారు, సో ఇక్కడ మీరు ఎలాంటి అసహనం చెప్తారంటే ఇక్కడ యాజమాన్యం ఎలాంటి ఫెయిల్యూర్ ఉంది? ఇక్కడ ఈ కాలేజ్ యాజమాన్యం వచ్చి టోటల్గా ఫెయిల్యూర్ అండి. ఎందుకంటే మాకు అసలు 15 minutes ముందు పిల్లల్ని లోపలికి ఎంటర్ చేస్తా అన్నారు. కనీసం 8 minutes ముందు గేట్ ఓపెన్ చేశారండి, కాలేజ్ గేట్. అది ఎంత దారుణం అండి. పిల్లలు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారండి ఇక్కడికి. 20 kilometers నుంచి 25 kilometers నుంచి కూడా సెంటర్ పడిందని చెప్పి పేరెంట్స్ మార్నింగ్ 7:30కి 8కి వచ్చి కూర్చున్నారండి. అసలు సెంటర్ ఇదో కాదో కన్ఫర్మేషన్ చెప్పడానికి అక్కడ కాలేజీ తరపు నుంచి ఒక్క మనిషి కూడా అక్కడ లేడండి. కొంతమంది ఇందాక పేరెంట్స్ పిల్లలు లోపలికి వెళ్ళిపోయారు, పేరెంట్స్ ఏమో బయట నుంచి ఏడుస్తున్నారండి. ఎందుకు ఏడుస్తున్నారమ్మా అంటే ఇది సెంటర్ అవునో కాదో మాకు తెలియదండి అని ఏడుస్తున్నారు. వాళ్ళ దగ్గర కనీసం ఒక జిరాక్స్ కానీ ఒక ఫోటో కానీ ఏమీ లేదు, హాల్ టికెట్. మనం కనీసం మానవత్వంతో అయినా హెల్ప్ చేసి చెప్దామన్నా కానీ అట్ ద సేమ్ టైం 15 గంట ముందు లోపల కూర్చోబెడతామన్నప్పుడు గేట్ ఆ టైంకి తీస్తే ఎలా వెళ్తారండి పిల్లలు? ఫస్ట్ రోజు ఈరోజు ఎంత ఆందోళనగా ఉంటుంది. వాళ్ళు ఎగ్జామ్ ఎలా రాయగలరు? ఈ సంవత్సరం పాటు చదువు అంతా వేస్టే కదండి. ఇప్పుడు వెళ్ళి ఆ ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే అంటే సార్ సెంటర్ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత సెంటర్ మీద ఇది కాదు బయటికి వెళ్ళిపోమని కూడా కొంతమంది విద్యార్థులు పంపించేశారు. వాళ్ళు చాలా మంది పరిగెట్టుకుంటూ వెళ్ళారు. అంటే ఎలా చూడాలంటారు యాజమాన్యం వైఖరి? అది యాజమాన్యం టోటల్ గా ఫెయిల్యూర్ అండి. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత 10 నిమిషాల తర్వాత చెప్పారు. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి వేరే సెంటర్కి వెళ్ళాలంటే కనీసం 5 minutes పడుతుంది. వాళ్ళకు ఉన్నదే 2 minutes. 1 minute లేట్ అయినా కానీ అలో చేయమంటున్నారు. వాళ్ళు ఎట్లా? వాళ్ళు ఇప్పుడు నేను ఇందా నుంచి చెప్తుంది అదేనండి, ఈ సంవత్సరం చదివినంతా వేస్టే కదండి. ఇప్పుడు 1 minute చదివిన దానికి లోపలికి ఎలా 1 minute లేట్ అయితే ఎలా చేయమంటున్నారు కదా. సో ఎలా చేయను అన్నప్పుడు సో అది ఎలా చూడాలంటారు? అంటే అప్పుడు వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వాలి కదా, టైం ఇవ్వాలి, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. కానీ అక్కడ అసలు యాజమాన్యం పట్టించుకోవట్లేదండి. అక్కడ ఒక వ్యక్తిని పెట్టి ఫస్ట్ లోపలికి పంపించేప్పుడే హాల్ టికెట్ చెక్ చేసుకొని ఇదే కోడ్ ఓకే మీరు లోపలికి వెళ్ళండి అని చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్గా ఇక్కడే రిటర్న్ అయిపోతారు. అది కానప్పుడు సెంటర్ అట్లా లేదండి. లోపలికి వెళ్ళి పిల్లలు గందరగోళం అయిపోయి అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇక్కడ బయట మేము టెన్షన్ పడుతున్నాం. లోపలికి పిల్లలు వెళ్ళారా లేదా, ఎగ్జామ్ రాస్తున్నారా లేదా మాకు అర్థం కావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇది టోటల్గా యాజమాన్యం ఫెయిల్యూర్ అండి. ఇది శ్రీ చైతన్య కాలేజ్ అండి. కనీసం బోర్డు కూడా కనిపించలేదండి. ఇక్కడికి సెంటర్ ఇక్కడ ఉందా అనేది ఎవరికి తెలియని కూడా తెలియదు. అది కాలేజ్ లాగా కూడా కనిపించట్లేదు. అటువంటి పరిస్థితుల్లో చాలా మంది పేరెంట్స్, ఇందాక ఓ పేరెంట్ వచ్చారు. అయితే ఓవరాల్ గా అయితే మాత్రం విజయవాడలో ఇక్కడ చాలా మంది ఇక్కడ ఇంకొంత చెప్పండి మేడం. 2 minutes ఇద్దరు పిల్లలు పరిగెత్తారు మేడం. ఇప్పుడు అదే బోర్డు ఫ్లెక్స్ ఇక్కడ కొంచెం పెట్టారంటే వాళ్ళు సెంటర్ ఎత్తుక్కుంటానికి ఈజీగా ఉంటుందా మేడం? అది కూడా మనం పాయింట్ గ్రాస్ చేయండి మేడం రేపైనా. ఎంత ఇబ్బంది పడుతున్నారు మేడం? అంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మేడం, మామూలు ఇబ్బంది పడట్లేదు. వాళ్ళు చూసి మాకు టెన్షన్ వచ్చేస్తుంది పేరెంట్స్ కి. లాస్ట్ 2 minutes లో పరిగెత్తారు స్టూడెంట్స్ లోపలికి వెళ్ళి. సో చూడొచ్చు ఓవరాల్ గా అయితే మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నవీన్. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉంది. అట్లాగే 1 minute లేట్ అయితే మాత్రం విద్యార్థులు లోపలికి అనుమతించమంటూ కూడా ఇటు ఇంటర్ బోర్డు యాజమాన్యం ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మీరు 1 minute లేట్ అయితే లోపలికి ఎలా చేయలేనప్పుడు ముందుగానే అంటే 7:30కే విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజ్ క్యాంపస్ దగ్గర ఉన్నప్పుడు ముందే యాజమాన్యం వచ్చి మీది సెంటర్ కాదు, లోపల అయితే కనుక లోపలికి వెళ్తే కనుక మీది కోడ్ ఇక్కడ కాదు, ఇక్కడ శ్రీ చైతన్య మీరు వేరే క్యాంపస్ లో ఉందని చెప్పి వారి ముందుగానే తెలియజేసి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటిదప్పుడు విద్యార్థులు వచ్చి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కాదు 5 minutes ముందు సెంటర్ మారింది మీరు వేరే సెంటర్ కి వెళ్ళండి అంటే విద్యార్థులు పరిగెట్టుకుంటా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లే టైంలో అంటే ఇక్కడ నుంచి వేరే సెంటర్ కి వెళ్ళాలంటే 15 to 20 minutes ఈ ట్రాఫిక్ లో ఇక్కడ నుంచి అంటే ఇక్కడున్న మొత్తం వెహికల్స్ క్రౌడ్ లో నుంచి విద్యార్థులు పరిగెట్టుకుంటా వేరే సెంటర్ కి రీచ్ అవ్వాలంటే మినిమం 15 to 20 minutes పడుతుంది. కానీ వీళ్ళకి కేవలం లోపలికి వెళ్ళిన తర్వాత అంటే 5 minutes ముందే గేట్ లోపల